ప్రభుత్వ ధనంతో లోకేష్ బాబు విమానాల్లో తిరిగాడని మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. ప్రభుత్వ ధనంతో లోకేష్ బాబు తిరగలా. ఆయన వ్యక్తిగత పర్యటనలకి ప్రభుత్వం డబ్బు సింగిల్ పెన్నీ కూడా వాడుకోవాలా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి ఒకటి కంపారిజన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పాల్గొన్న ఆ రోజున 2 సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేశా. ఆ రోజున ఆయనతో పాటు వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా కృష్ణా జిల్లాలో నేను పెట్టా. గుంటూరు జిల్లాలో ఇప్పుడున్న ఎంపీ ఆయన పెట్టాడు. ఏలూరులో ఎక్స్ఎంపీ పెట్టాడు. కానీ లోకేష్ పాదయాత్రలో లోకేష్ బాబుతో నడిచినప్పుడు నేను చేరిన కొత్తలో నేను దగ్గర నుంచి చూసా. ఆయన మనుషులకి వాళ్ళ టీంకి మొత్తం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఆయనే పెట్టారు. లోకేష్ బాబు ఫ్లైట్లో ఎక్కడికైనా వ్యక్తిగత పర్యటనకి వెళ్ళినా తన సొంత నిధులతో వెళ్తున్నాడు తప్ప ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసి వెళ్ళట్లేదనే ప్రాథమిక నిజం మీరు తెలుసుకుంటే మీకు కనీసం మానవతా విలువలతో మీరు ఆరోపణలు చేసేది మానవతా విలువలతో కనీసం ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ అని అంటారు కదా, అట్లా కొంచెం అన్నా ఆధారం ఉంటే మాట్లాడితే బాగుంటుంది. కానీ ఏది పడితే అది మాడితే ప్రజలు హర్షిస్తారనుకుంటే మనం మీ నుంచి ఏం ఆశించలేం. మీరు మినిస్టర్లుగా ఉన్నప్పుడు బూతులు తిట్టి ప్రెస్ మీట్లు పెట్టి బండ బూతులు గొడ్డను కాసేవాళ్ళు కూడా తిట్టిన బూతులు తిట్టిన మాట వాస్తవం కాదా? అది రాష్ట్ర ప్రజలు ఇంతవరకు మర్చిపోలా. కానీ నిత్యం రివ్యూ మీటింగులతో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ శాఖల మీద రివ్యూ చేస్తున్నారు. మీరు ఎప్పుడన్నా అసలు రివ్యూ చేసిన పాపాన్ని పోయారా? గణాంకాలు చర్చకి సిద్ధమా? ఏ మంత్రి అయినా సరే, ఐఎన్పిఆర్ మంత్రులు కానీ మామూలు మంత్రులు కానీ ఏ మంత్రి అయినా ఎన్నిసార్లు రివ్యూ మీటింగులు పెట్టారు ఇప్పటి వరకు అనే దాని మీద నేను చర్చకైనా సిద్ధమే. అసలు ఎక్కడన్నా రివ్యూ మీటింగ్ పెట్టిన పాపానే పోలే. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా పోగొడదామనో లేదా చంద్రబాబు గారిని విమర్శిద్దామనో ఇట్లాంటి బూతులు తిడతామో ప్రజల్ని ఆఖరికి అన్ని రకాల మంత్రులు కూడా అలా శాఖలు వదిలేసి ఐటీ అప్పుడు బాగానే ఉంది. ఆ రోజున వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఐటీకి ఆర్థిక మాంద్యం లేదు, రిసెషన్ లేదు. కానీ ఒక్క కంపెనీ తెచ్చిన పాపాను పోలా. ఇవాళ ఆర్థిక మాంద్యం ఉన్నా ఐటీకి రిసెషన్ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. అయినా కూడా ఇన్ని ఐటీ కంపెనీలు తెచ్చినాటికి లోకేష్కి ధన్యవాదాలు తెలియజేస్తూ తేటాకి చేస్తున్న ప్రయత్నానికి లోకేష్ బాబుని మనస్ఫూర్తిగా ప్రతి ఆంధ్రుడు అభినందిస్తున్నాడనే విషయం మీరు జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.